టైం ట్రావెల్ చేసి వచ్చిన ఉంటావు మనవడా. చేసి వచ్చిన తాత. ఇగో ఈ చుట్టూ అప్పుడు 10 ఎకరాలు మనమే మనవడా. అవునా తాత? ఏమ్రా బాలాజీ ఇట్లా వచ్చినవేంద్రా? ఏం లేదు కొమరయ్య గారు, ఈ 10 ఎకరాలు ఉందిగా అమ్ముదాం అనుకుంటున్నా. ఎందుకురా? డబ్బులు అవసరం ఉన్నాయి. ఎక్కడ అది? జూబ్లీ హిల్స్. జూబ్లీ హిల్సా? కొంటాతా? ఆగురా. జూబ్లీ హిల్సా అంత చాలా బాగుండదు, రాళ్ళు గుట్టలుంటాయి. 3,000కి ఇస్తావా? రాదు, రాంబాబు గారు 25,000కి ఇస్తా అన్నారు, వాళ్ళకి ఇస్తా. తాత అది కాదు తాత. తాత తాత అని పెద్ద పెట్టిన పెద్ద పొక్క పోయింది ఈసారి కూడా. ఈసారి పందెం ఎంత మరి? ఊరవతల 50 ఎకరాలు ఉన్నది, అది పందెం పెడదు ఈసారి. కాదు, 100 ఎకరాలు ఉన్నాయి, అది పెడదాం. పెట్టు. సరే పెట్టు తాత. కానీ ఈ ఊరవతల మనకు 100 ఎకరాలు ఇది తెలియదు తాత. ఈ ఊరవతల మనకు 100 ఎకరాలు ఎక్కడిదే? మన శంషాబాద్ లో లేదు. ఊరవతల శంషాబాద్ లో 100 ఎకరాలు ఉన్నావు తాత. నీకు రాళ్ళు గుట్టలు ఉంటాయి ఆడ. ప్యాకెట్ల పడి కొడుతీవా అది నువ్వు ఇప్పుడు? చాలా పెద్ద తప్పు చేసావు తాత. ఇంటికి పోయి మన 100 ఎకరాలు కాగితాలు తీసుకురా పో. నేను సచ్చినా తేను కొమ్మరాయ. అరే నేను సచ్చినా తేను. కొమ్మరాయ పరువు ముచ్చటరా. చాలా పెద్ద తప్పు చేసావు తాత. తీసుకురా పో. నేను సచ్చినా తేను పో. తేను తాత చేసినావు మై డియర్ తాత. మనోడా ఇవాళ ఇంటికి పోయి అమ్మమ్మని 10 కిలోల బంగారు ఏమనరా అమ్మదాం. అది అది ఎందుకు తాత? 10 కిలోల బంగారం ఇప్పుడు మన ఇంటి పక్కన మన కులపోడు టీవీ కొన్నాడు, బాగా మోగిస్తా అండి. మామూలు కొందాం. భూమి కొనరా అంటే కొనవు అని వాడు టీ కొనుక్కుంటావా? పులిని చూసి నక్క వాత పెట్టినట్టున్నది ముచ్చరు. ఇప్పుడు ఫ్యూచర్ తాత సంకన ఆగిపోతుంది. నీకేం తెలుసు? వీడు మాట్లాడతాను మళ్ళా. టైం ట్రావెల్ చేసి వచ్చినట్టు మళ్ళా పెద్ద కోటు మొగోడు. ఇగో 10 ఎకరాల కాగితాలను చూసినావా? పోయి పట్టుకరాపో. 10 ఎకరాలు పెట్టి పైసలు అంతగానే ఏం అవసరం లేదు తాత నీకు. 500 రా. 500? ఎందుకు? నాకు తెలియదు అసలు, అర్థం కాదు నాకు అసలు. సిగ్గుపడుతున్నా నేను, నాకు అర్థం కాదు. వేషాలు మా ఇంటి పక్క పంకజం లేదు, దానికి ఇవ్వాలరా. అందరికి ఇచ్చుకుంటా పో. ఇక అందరికి ఇచ్చుకుంటా పో. పంకజానికి, అదే వచ్చి సుమలతకి, ఇంకోటి ఉండే ఇంకోటి అది దాని పేరు సరోజిని గుడి. అందరికి ఇచ్చుకుంటా పో. ఇక బాడుకోవు.